హాయ్ గాయస్, దిస్ ఈజ్ యువర్ శంకర్ సార్. వెల్కమ్ టు అవర్ డిఫెన్స్ అకాడమీ గాయస్. మరి ఈ రోజు క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1 9 25 4 6 36 9 25 క్వశ్చన్ మార్క్. వెరీ క్లియర్. ఈ నంబర్స్ ని 3 అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్క్వేర్లు క్యూబ్లు అనేవి వెరీ క్లియర్ గా మీకు నేర్పించాను. దీన్నేమో 1 స్క్వేర్ అని రాయొచ్చు, 9 నేమో 3 స్క్వేర్ అని రాయొచ్చు, 25 నేమో 5 స్క్వేర్ గా ఉంది. ఇక్కడేమో 2 స్క్వేర్, ఇది కరెక్షన్ చేసుకున్నామా 4 స్క్వేర్, అలాగే ఇదేమో 6 స్క్వేర్. మరి ఈ రెండు మనకి హింట్ ఇచ్చినటువంటి డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్, ఇక్కడేమో ఆడ్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ వచ్చి 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్, ఇక్కడేమో ఈవెన్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ వచ్చాయి. మరి కానీ ఇక్కడ ఆడ్ నెంబర్, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఇచ్చారు. అది కాదు మన కాన్సెప్ట్. మన కాన్సెప్ట్ ఏంటి? 1కి +2 యాడ్ చేస్తే 3, 3కి +2 యాడ్ చేస్తే 5. అంటే ఈ స్క్వేర్ల మధ్య డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ 2 యొక్క స్క్వేరు 4 యొక్క స్క్వేరు, 2కి 4కి డిఫరెన్స్ 2, 4 యొక్క స్క్వేరు 6 యొక్క స్క్వేరు, 4కి 6కి డిఫరెన్స్ 2. కానీ మొత్తం నెంబర్స్ డిఫరెన్స్ మాట్లాడట్లేదు. 1కి 9కి డిఫరెన్స్ అనట్లేదండి, 9కి 25కి డిఫరెన్స్ మాట్లాడట్లేదు. 1 3 5ల మధ్య డిఫరెన్స్, 2 4 6ల మధ్య డిఫరెన్స్ +2 ఉంది. అర్థమవుతుందా? ఓకే. అలా చూసుకుంటే ఇక్కడ 3 స్క్వేర్ వచ్చింది. ఏమొచ్చింది సార్ మనకి? 3 స్క్వేర్ వచ్చింది. 3 స్క్వేర్, ఇదేమో 3 స్క్వేర్, ఇదేమో 5 స్క్వేర్. 3కి +2 యాడ్ చేస్తే 5, 5కి +2 యాడ్ చేస్తే 7. కాబట్టి 7 స్క్వేర్ అంటే 49 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. మరి అర్థమైందా గైస్? అందరికీ కూడా హార్ట్ఫుల్గా ఆల్ ద బెస్ట్. జై హింద్.